హాయ్, వెల్కమ్ టు సోమశేఖర్ రెడ్డిస్ క్లాసెస్. ఈరోజు మన టాపిక్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు. యునెస్కో అనగా యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ. ఈ సంస్థ 1946లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ ప్రధాన కేంద్రంగా ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక సహసిద్ధ ప్రదేశాలకు గుర్తింపు ఇవ్వాలని చెప్పి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ని 1972లో నిర్వహించడం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైనటువంటి సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను గుర్తించి నిర్ణయం తీసుకుంది. ఈ ఒప్పందాన్ని 1970లో భారతదేశం కూడా ఆమోదించింది. అయితే యునెస్కో సంస్థ ఈ ప్రపంచ వారసత్వ పటంలో సాంస్కృతిక పరమైనవి, సహసిద్ధమైనవి గుర్తించడం మొట్టమొదట 1978లో ప్రారంభించింది. అయితే మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచ వారసత్వ పటం లోపల 12 ప్రదేశాలు గుర్తించబడ్డాయి. అందులో మొదటిది గలాపగోస్ దీవులు, ఈక్వెడార్ దేశము. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 170 దేశాల్లో 1248 సైట్స్ గుర్తించబడ్డాయి. అందులో 972 సైట్స్ సాంస్కృతిక పరమైనవి కాగా 235 సైట్స్ సహసిద్ధమైనవి కాగా 41 మిక్స్డ్ సైట్స్ ఉన్నాయి. అయితే ఈ మొత్తం ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడినటువంటి ఈ ప్రదేశాల్లో అత్యధికంగా ఇటలీలో 61 ప్రదేశాలు గుర్తించబడ్డాయి, చైనాలో 60 ప్రదేశాలు, జర్మనీలో 55 ప్రదేశాలు, ఫ్రాన్స్లో 54 ప్రదేశాలు, స్పెయిన్లో 50 ప్రదేశాలు టాప్ 5 కంట్రీస్గా ఉన్నాయి. భారతదేశం అత్యధిక ప్రదేశాలు గుర్తించబడిన దేశాల్లో 6వ స్థానంలో ఉంది. భారతదేశంలో మొత్తం గుర్తించబడిన ఈ ప్రపంచ వారసత్వ పటంలో ప్రదేశాల సంఖ్య 44. అందులో 36 సాంస్కృతిక పరమైనవి కాగా 7 సహసిద్ధమైనవి కాగా 1 మిక్స్డ్ కాంచనజంగా నేషనల్ పార్క్, సిక్కిం. అయితే ఈ 44 ప్రదేశాల్లో మొట్టమొదట 1983లో 4 గుర్తించబడ్డాయి. అజంతా గుహలు మహారాష్ట్ర, ఎల్లోరా గుహలు మహారాష్ట్ర, తాజ్మహల్ ఆగ్రా ఉత్తరప్రదేశ్ మరియు ఆగ్రా ఫోర్ట్ ఉత్తరప్రదేశ్. ఈ 4 ప్రదేశాలు మొట్టమొదట గుర్తించబడగా ఇటీవల 2025లో చివరిగా గుర్తించబడినటువంటి ప్రాంతము మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్. మొత్తం 12 కోటల్లో 11 కోటలు మహారాష్ట్రలో, తమిళనాడులో 1 కోట, మరాఠా కాలు నిర్మించినటువంటి కోటలు గుర్తించబడ్డాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో గుర్తించబడ్డ ఏకైక ప్రదేశము రామప్ప దేవాలయము లేదా రుద్రేశ్వర స్వామి దేవాలయము, వరంగల్ సమీపంలోని పాలంపేటలో ఒకనాటి కాకతీయ రాజైన గణపతి దేవుని యొక్క సేనాని రేచల రుద్రుడు నిర్మించిన దేవాలయము. దీనికి 2021లో గుర్తింపు లభించింది. అత్యధికంగా మహారాష్ట్రలో ఎక్కువ ప్రదేశాలు ప్రపంచ వారసత్వ పటంలో గుర్తించబడ్డాయి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.